సో ఈ స్టోరీ మనందరికీ చాలా మందికి తెలుసు. సౌలు, సమూయేలు, అమాలేకీలు. ఓకే, సో అమాలేకీలు అనేది ఒక రాజ్యం. సో దేవుడు సమూయేలు ద్వారా, దేవుని ప్రవక్త ద్వారా రాజుకి వర్తమానం పంపిస్తాడు. ఏమని పంపిస్తాడు? 2వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అమాలేకీయులు ఇజ్రాయేలీలకు చేసినది నాకు జ్ఞాపకమే. వారికి ఐగుప్తు నుండి రాగానే అమాలేకీయులకి వారి విరోధులైన మార్గం మంది వారికి నాకు గుర్తుంది. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయొచ్చు. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని బొత్తిగా పాడు చేసి అమాలేకీయుల్ని నిర్మూలం చేయమని దేవుడు ప్రవక్త ద్వారా రాజుగారికి వర్తమానం పంపించాడు. రాజుగారు ఏం చేశారు? మనకు తెలుసు. సౌలు ఏం చేశాడు? సౌలును జనులను కూడి అగగును గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా ఉంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలము చేసిరి. సో దేవుడు ఏమని చేయమన్నాడు? అన్నిటినీ నిర్మూలం చెయ్యి అని చెప్పాడు. ఓకే, సమూయేలు ప్రవక్త ద్వారా పంపించి ఏమని చెప్పాడు? అన్నిటినీ నిర్మూలం చేసేయి అని చెప్పాడు. అయితే సౌలు ఏం చేశాడు? అన్నిటినీ నిర్మూలము చేయలేదు. మంచిగా క్రొవ్విన గొర్రెలను, ఎడ్లను, గొర్రె పిల్లలను, మంచి వాటిని ఉంచుకున్నాడంట. నీచ పశువులన్నిటినీ నిర్మూలన చేశాడంట. సో దేవుడు చెప్పిన మాట విన్నట్ట వినలేదు. కానీ చూడండి, 12వ వచనం చూడండి. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనకు పోగా సౌలు కర్మేలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గానుకు పోయినన్న సమాచారము విన తర్వాత అతడు సౌలుని వద్దకు రాగా, సౌలు యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగుగాక. అంటే ఏంది? గాడ్ బ్లెస్ యూ బ్రదర్ అన్నాడు సమూయేల్ పాస్టర్ గారు. ఓకే, ఈయన రాజు కదా, పాస్టర్ గారు గాడ్ బ్లెస్ యూ, ప్రైజ్ ది లార్డ్ అన్నాడు. ప్రైజ్ ది లార్డ్ అని ఏమన్నాడు? యెహోవా ఆజ్ఞ నేను నెరవేర్చాను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, యెహోవా ఆజ్ఞ నేను నెరవేర్చాను అంటే సమూయేలు ఏమన్నాడు? అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెలు అరుపులను, ఎడ్ల రంకెలను ఎక్కడ? పాపం సౌలు నేను సైలెంట్గా పెట్టిన ఎవడో తెలుసులే అనుకున్నాడు కదా. నేను మంచి పక్కన పెట్టిన సంగతి ఎవడికి తెలుసు? పాపం సమూయేలు ఉన్నాడా చంపినప్పుడు? పాపం సమూయేలు ఎక్కడ? ఆయన గుడారంలో ఉన్నాడు, ఆయనకేం తెలుసు అనుకున్నాడు. కానీ సమూయేలుకి తెలిసిందా తెలియలేదా? తెలిసింది. ఎవరిచ్చారు ఇన్ఫర్మేషను? పాపం సౌలు కానీ మన టైంలో ఉండుంటే వాళ్ళతో గొడవ పడేవాడు, వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళతో గొడవ పడేవాడు. ఎవరు చెప్పారు? నేను గొర్రెలు పెట్టానని, మంచోళ్ళు కాదు ఇలా అని చెప్పేవాడు, గొడవ పడేవాడు. సో ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు సమూయేలుకి. అయితే ఇక్కడ గమనించదగిన మాట ఏంటంటే, దేవుడు చాలా పెద్ద మాట అన్నాడు. అది గమనించదగిన మాట, చాలా పెద్ద మాట అన్నాడు. ఏమన్నాడు? సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకకు పోయాను కనుక అతని రాజుగా నిర్ణయించినందుకు రాజుగా పెట్టినందుకు నేను బాధపడుతున్నాను అన్నాడు. అది చాలా పెద్ద మాట. రాజుగా పెట్టినందుకు బాధపడుతున్నాను, ఈ బాధ్యతని ఇచ్చినందుకు నేను చాలా బాధపడుతున్నాను, ఈ పని చెప్పినందుకు నేను చాలా బాధపడుతున్నాను అని అన్నాడు. అది చాలా పెద్ద మాట. అందుకు ఆ మాట
వెయిట్ సమూయేలుకి తెలుసు కాబట్టి రాత్రంతా ఆయన దేవుని దగ్గర ప్రార్థన చేశాడంట. రాత్రంతా ప్రార్థన చేశాడంట. అంటే దేవుడు ఎంత బాధపడ్డాడు ఆయనకి అర్థమైంది. కానీ మనం చూస్తే దేవుడు ఎందుకు బాధపడ్డాడు సౌలు విషయంలో? ఆయన చేసిన పని ఏంటంటే, ఏం పని చేశాడు? చెప్పింది చేశాడా? చేశాడు, కానీ పూర్తిగా చేయలేదు. ఓకే, లేకపోతే కొంచెం ఎక్కువ చేశాడు. ఇడ్లీలు వాటికి తీసుకొని రమ్మంటే చట్నీ కూడా వేసుకొని వచ్చాడు. చట్నీ లేకుండా ఎట్ట తింటారని. ఓకే, లేకపోతే ఇడ్లీ కూడా తీసుకొని కారం కూడా వేసుకొని వచ్చాడు. ఇడ్లీ వెళ్ళామన్నప్పుడు ఏందే మరి, ఏమో దేవుడి దగ్గర సాంబార్ ఉందాము, చట్నీ వద్దని సాంబార్తో తినాలనుకున్నాడు. సో దేవుడు చెప్పిన దానికి ఇంకా కలిపాడు, లేకపోతే దేవుడిని చెప్పిన దానికి ఏదో తీసేశాడు. దేవుడికి దానికే చాలా కోపం వచ్చింది. ఒక రాజ్యం అంటే చాలా మందిని చంపుంటాడు. ఓకే, చాలా మందిని చంపుంటాడు, చాలా వాటిని నాశనం చేసి ఉంటాడు. కొద్ది వాటినే ఉంచాడు. కానీ దేవుడు దానికే చాలా కోప్పడ్డాడు. నువ్వు నా మాట వినలేదన్నాడు. అయ్యా, నేను ఇన్ని చంపాను కదా, ఇంత చేశాను కదా, కొద్దిగా కదా నేను చేయలేదు. సమూయేలు అయితే 16వ వచనంలో షటప్ అన్నాడు. ఏమన్నాడు? షటప్ అన్నాడు. ఇంగ్లీష్ ఏమన్నాడు? నువ్వు మాట్లాడా అని లేదు, మాట్లాడవాక, ఆగు, మాట్లాడవాక, ఎక్కువ మాట్లాడవాక, ఆగు. దేవుడు నాకు చెప్పాడు నువ్వు మాట వినలేదని. నువ్వేంది కథలు పడుతుంది? నువ్వు చెప్తున్నావు ఏంది? మళ్ళీ నాకేంది? నువ్వు మాట వినలేదని దేవుడు నాకు రాత్రి చెప్పాడు క్లియర్గా. చెప్పింది నేను ఒకటైతే నువ్వు చేసింది ఒకటి. నువ్వు చెప్పింది క్లియర్గా చేయలేదు. దేవుడు బాధపడ్డాడు. యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును వినుమని. ఇంకా చూడండి, ఇంకా సౌలు జీవితంలో చూస్తే ఇంకా ఏమంటున్నాడు సౌలు. చూడండి, తప్పు జరిగింది, కానీ సౌలు దాన్ని ఎట్లా చేస్తున్నాడో చూడండి. అమాలేకుల యొద్ద నుండి జనులను వీటిని తీసుకొని వచ్చారు. ఏమంటున్నాడు సౌలు? ఎవరు తీసుకొని వచ్చారంట? జనులు. అయ్యా, నేను చంపుదాం అన్నాను కానీ మా వాళ్ళు ఆపారు అంటే దేవుడికి తెలీదా? సమూయేలుకి ఏం చెప్తున్నాడు? పాపం పాస్టర్ గారికి ఏం తెలియదని కథ చెప్తున్నాడు, స్టోరీ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? అయ్యా, నేను కాదు ఆపింది, నేను కాదు, మా వాళ్ళు ఆపారు. చాలా బాగున్నాయి. ఇంకా చూడండి ఎంత మాట అన్నాడు, చూడండి. ఏమన్నాడు? నీ దేవుడైనా యెహోవా, నాకు తెలియదు, నేను ఇంగ్లీష్లో చూడలేదు. నీ దేవుడైన యెహోవా అయింది, సౌలుకి దేవుడు కదా? యెహోవా సౌలుకి దేవుడు కదా? ఏమన్నాడు? దేవుడికి ఇద్దామని నేను ఆపాను. ఇడ్లీ దమ్మంటే చట్నీతో నీకెందుకు? దేవుడికి బలి ఇవ్వాలా? ఆయనకి నువ్వు బలిచ్చేది ఏంది? ఆయనకి ఏమి లేవు అని నువ్వేమి ఇస్తావు? ఓకే, కొంతమంది అంటారా అతిక ప్రసంగం చేయొద్దు అంటారు కదా, అట్లా అనమాట. మనోడు చేశాడు. ఏం చేయమన్నాడు అది చేయకుండా ఏదేదో చేస్తున్నాడు. అది ఎంత దారుణం అంటే జనాల మీద చెప్పాడు, అది ఒక దారుణమైన విషయం. అంటే వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పాడు. ఇంకా 2 అడుగులు ఇంకా దారుణానికి వెళ్ళి ఆ దేవుడికి ఇయడానికి అంటున్నాడు. అన్ని చంపమంటే ఎందుకు చంపామంటే దేవుడి మీద చెప్తున్నాడు. చూడండి ఎంత దారుణం. జనుల గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి, ఆ దేవుడి కోసమే ఉంచారా అంటున్నారు. చూడండి ఎంత దారుణం. దేవుణ్ణి ఉపయోగించుకుంటున్నాడు తన సొంత ఆలోచన చేస్తా. ఎంత దిగజారిపోయాడో చూడండి సౌలు. ఇంకా చూడండి, పాపం సమూయేలుకి చాలా కోపం వచ్చింది, చాలా బాధేసింది. నువ్వు మాట్లాడబాకని, దేవుడు నాకు ఈ విషయాలన్నీ చెప్పాడని చెప్పాడు. ఏమని చెప్పాడు? 17వ వచనం, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇజ్రాయేలీల గోత్రములకు శిరస్సు అయితివి, యెహోవా నిన్ను ఇజ్రాయేల్ మీద రాజుగా అభిషేకించ. నీకేమీ లేనప్పుడు, నువ్వు చాలా తగ్గింపుతో ఉన్నప్పుడు నీకు దేవుడు ఎంత గుర్తింపునిచ్చాడు.
నీకు దేవుడు ఎంత గుర్తింపునిచ్చాడు, నిన్ను అందరిలో కల్లా హెడ్గా పెట్టాడు. నీకు దేవుని మీద కృతజ్ఞత లేదు. అరే దేవుడు నేను ఎట్లాంటి వ్యక్తి, నన్ను ఎంత దూరం తీసుకొని వచ్చాడు, దేవుని కృపే కదా, దేవుని దయ కదా అని దేవుని మీద నీకు కృతజ్ఞత లేకుండా ఇప్పుడు దేవుని మాటనే నువ్వు తిరస్కరించే అంత పెద్దోడు అయ్యావు. ఇంకా ఏమంటున్నాడు, మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాయకులను నిర్మూలము చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి ఇదండి ప్రాబ్లం. యాక్చువల్గా మనోడు దోపుడు మీద ఎగబడ్డాడు. అది ఇప్పుడు దేవుడికి మనం పిచ్చోళ్ళని చేయలేంగా, మనం ప్రపంచం మొత్తాన్ని పిచ్చోళ్ళని చేయొచ్చు, చాలా ఈజీ, అది పెద్ద విషయం కాదు. ప్రపంచం మొత్తాన్ని పిచ్చోళ్ళని చేయొచ్చు. నేను నిన్న ఏదో చదువుతుంటే మత్తయి సువార్త, గోధుమలు ఉంటాయంట, గురుగులు కూడా ఉంటాయంట, ఒకేసారి పెరుగుతాయంట. గోధుమలు గురుగుల్లో తేడాలు చూడడం చాలా కష్టమైద్దంట, కానీ ఆఖరి దినాన దేవుడు తేడాలు చూసాడు. అంటే ఏంది, కొంతమంది కనపడరు, చాలా మంచిగా ఉన్నట్టే కనబడతారు. ఎవడికి తెలియదు అనుకున్నాడు సౌలు. దోపుడు మీద ఎగడబడతా, ఇది ప్రాబ్లం యాక్చువల్గా మనోడికి. దోపుడు మీద తనకి దృష్టి ఉంది, దాని మీద ఏదో ఆశ ఉంది, దాని మీద ఏదో ప్రేమ ఉంది, లాలూచి ఉంది. అబ్బా దేవుడు ఏందిరా అన్ని కొట్టేయమంటున్నాడు ఏంద్రా, అన్నిటిని తీసేయమంటున్నాడు ఏంద్రా అని బాధపడుతున్నాడేమో. ఏం బాగుందిరా, దీన్ని కూడా తీసేయమంటున్నాడు, దీన్ని కూడా తీసేయమంటున్నాడు ఏందని. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, దోపుడు మీద ఎగబడ్డావయ్యా, దేవుడు చెప్పిన మాట చేయకుండా. నీకు కావాలనుకుంటే దేవుడు ఎంతని ఇవ్వడు తర్వాత. అప్పుడు దేవుడు క్యాన్సిల్ చేయమన్నాడు కాబట్టి, కిల్ చేయమన్నాడు కాబట్టి, వద్దన్నాడు కాబట్టి ఆయన చెప్పింది మనం చెయ్యాలి, నువ్వు చెయ్యాలి. కానీ నువ్వు అలా చేయలేదు, నువ్వు దోపుడు మీద ఎగబడ్డావు, ఆయన దృష్టికి కీడు చేశావు. ఎవరి దృష్టికి కీడు చేశావు? ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి. దేవుడు చెప్పింది ఒకటైతే నువ్వు ఇంకోటి చేసావు, అదే చేసావు. కానీ ఏదో అయ్యి ఇవి కలిపావు, అవి ఇవి తీసేసావు, నువ్వు దోపుడు మీద ఎగబడ్డావు. 20వ వచనం, అందుకు సౌలు ఆ మాట అనవద్దు విని అగగును తీసుకుని వచ్చి తిని, కానీ అమాలేకీయులు మళ్ళీ చూడండి, మళ్ళీ అసలు మా నోట్లో పశ్చాత్తాపమే లేదు. ఫస్ట్ మినిట్లో నాకు దేవుడు అంతా చెప్పాడు అన్నప్పుడే మనోడు ఏం చేయాలి, అయ్యా సమూయేలు గారు తప్పైపోయింది, నేను పొరపాటు పడ్డాను, దాన్ని క్షమించండి, దేవుడు నన్ను క్షమించాలని. అట్లాంటివి లేవు మనోడి దగ్గర. ప్రతి మెట్టులో కవర్ చేసుకున్నాడు, వాళ్ళ మీద చెప్తున్నాడు, వీళ్ళ మీద దేవుడి మీద పెడుతున్నాడు. మళ్ళీ అంటున్నాడు నేను అంతా చేశాను అంటున్నాడు. పైన సమూయేలు నువ్వు చేయలేదు అయ్యా, దేవుడు కోపపడ్డాడు, ఇంత చేశాడంటే మళ్ళీ ఇంకా నేను అన్ని చేశాను అంటున్నాడు. చూడండి ఎంత గర్వమో. 21వ వచనం చదవండి. ఇది ఇంపార్టెంట్ వచనం బైబిల్లో. ఏమంటున్నాడు, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్టు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించునా ఆలోచించుము. అది నీకు నీ దేవుడి గురించి సరిగా తెలీదు. నువ్వు స్కాములు చేసి, నువ్వు హత్యలు చేసి, నువ్వు ఇష్టం లేని పనులన్నీ చేసి హుండీలో ₹1 వేద్దాం అనుకుంటే అట్లాంటి కథలు ఇక్కడ జరగవు.
నీకు నీ దేవుని గురించి సరిగ్గా తెలియదు, బయటలా కాదు. ఎట్లా పడితే అట్ట బతికి ఆయన ముఖాన్ని ఏదో కొంచెం అట్ట పడేద్దాం అనుకుంటే కుదరదు అని. నీ దేవుడి గురించి నీకు తెలియదయా? నీ దేవుడు నువ్వు మాట వినకుండా నువ్వు దహన బలులు ఇస్తే సంతోషిస్తాడు అనుకున్నావా? ఏం తెలుసు నీకు దేవుని గురించి? నువ్వు ఆయన చెప్పింది వినకుండా, నువ్వు ఆయన చెప్పిన మాట చేయకుండా, నేను ఇవి ఇవ్వాలనుకున్నాను, నేను ₹1,00,00,000 ఇద్దాం అనుకున్నాను, నేను 10 కోట్లు ఇద్దాం అనుకున్నాను, దొంగ పనులన్నీ చేసి అని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆలోచించుము. బలులు అర్పించుట కంటే, బలులు కాదు, ప్లీజ్ దేవుని అపార్థం చేసుకోవద్దు. దేవుడు వెక్కిరించబడ్డాడు, దేవుడు మోసగించబడ్డు, దేవుడికి అన్నీ కనిపిస్తాయి. మనోడు తప్పు చేసిన రాత్రే దేవుడు సమూయేలుతో మాట్లాడేశాడు, తేడా జరిగింది, నేను చాలా బాధపడుతున్నాను. ఎవడికి ఏం తెలియదు అనుకొని కవర్ చేస్తూనే ఉన్నాడు. ఇంకా మొక్కాన చెప్పాల్సి వచ్చింది, బాబు సౌలు ఒక్క నిమిషం ఆగు, మాట వినడం ముఖ్యమా, బలులు అర్పించడం ముఖ్యమా? నువ్వు చెప్పు. నీ దేవుడికి ఏది ముఖ్యమో చెప్పు. నువ్వు మన దేవునికి ఏది ముఖ్యం అంటారు? ఏది ముఖ్యం అంటారు చెప్పండి. ఏది ముఖ్యము? దేవుని మాట వినడం ముఖ్యం. దేవుని మాట వినడం ముఖ్యం. బలులు ముఖ్యం కాదు, కోట్లు ముఖ్యం కాదు, స్థలాలు, ఇల్లు స్థలాలు, ఓకే, నువ్వేందో పనులు చేసి పెట్టడాలు చర్చిలకి, కథలు పడద్దు. నువ్వు దేవుని మాట ప్రకారం నడుచుకోవాలి. దేవుడికి అది ఇష్టం. ఆయనకి ఏం తక్కువ, నువ్వేమి ఇస్తావు ఆయనకి? ఆయనకి ఏదో ఎక్కువ చేస్తున్నట్టు. బలులు అర్పించట కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొట్టేళ్ళు క్రొవ్వు అర్పించట కంటే మాట వినుటయు శ్రేష్టం. బలులు కాదు దేవునికి ఇష్టము, పొట్టేళ్ళ క్రొవ్వు దేవునికి ఇష్టం కాదయ్యా. ఏమి ఇష్టము? మాట వింట. నేను అందరినీ సంహరించు అంటే నువ్వు సంహరించలేదు, అది ముఖ్యమయ్యా దేవునికి. అందరినీ సంహరించమంటే వేరే ఆలోచన పెట్టుకోకుండా నా దేవుడు సంహరించమన్నాడు, ఆయన కంటే నాకేం జ్ఞానం ఉంటుంది, ఆయన కంటే నాకు ఎక్కువేం తెలుసు, ఆయన చెప్పాడంటే ఆయన నా మేలు కొరిగి, నా మేలు ఎరిగి, నా దేశం యొక్క మేలుని ఎరిగి, మరి ఆయన ప్రణాళికల కొరకు ఆయన చెప్పుంటారు. ఆయన దాసుడిగా, ఆయన బిడ్డగా ఆయన చెప్పింది చేయడమేనా పని అని అనుకోవాల్సింది పోయి సొంత జ్ఞానాన్ని ప్రయోగించావు అని బాధపడుతున్నాడు. మీకు తెలుసు చరిత్ర. తర్వాత ఏమవుతుంది? 23వ వచనం చూడండి. తిరుగుబాటు చేయుట సోద చెప్పుటయను పాపముతో నువ్వు తిరుగుబాటు చేశావు. చూడండి, ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఒకటే ఒక పని. ఏం పని అది? అన్ని హతం చేయమంటే అన్ని హతం చేయలేదు, కొన్నిటిని ఉంచాడు. అన్నిటినీ హతం చేయకుండా కొన్నిటిని ఉంచాడు. అక్కడ నుంచే ఈ ప్రాబ్లం అంతా వస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఇంకా చూస్తే సౌలు చాలా చేస్తాడు. 1 సమూయేలు 13వ అధ్యాయం చూడండి. ఇక్కడైనా సౌలు ఇట్లా చేసింది, ఇక్కడైనా సౌలు ఇక్కడ చేసింది అంటే 1 సమూయేలు 13 5వ వచనం నుంచి ఎవరైనా చదవండి. ఓకే, చదవండి. దాగిరి కొందరు హెబ్రీయులు యోర్దాను నది దాటి గాదు దేశంకు వెళ్ళిపోయి సౌలు ఇంకను గిల్గాలులోనే ఉండిన జనులందరూ భయపడుచు అతన్ని
గమనించి చూడండి 8వ వచనం. సమూయేలు చెప్పినట్టు ఆగి చూడండి సౌలు ఏం చేశాడు? దహన బలులు, సమాధాన బలులు ఎవరు చేయాలి? సమూయేలు చేయాలి బలి. దహన బలి ఎవరు చేయాలి? ప్రవక్త చేయాలి. ఎవరు చేశారు? సౌలు చేశారు. గాడిద పని గాడిద చేయాలి, కుక్క పని కుక్క చేయాలి. ఓకే, సరే, అది దీంట్లోకి సరే, ఎవరి పని వారు చేయాలి. బైబిల్లో అది చాలా ప్రాముఖ్యం. మందసం వెళ్తుంటే జారితే పడిపోయిద్దని చెయ్యి పెడితే ఏమైద్ది? ఇప్పుడు పడిపోయిద్ది అని ఆపడం తప్ప మంచిదా? ఆ మాట చెప్పండి. పడిపోయిద్ది అని ఆపడం మంచిదా కాదా? మంచిదే. కానీ ఎవరు ఆపాలి? ఆపాల్సిన వాళ్ళు ఆపాలి. ఎవరు ఆపాలో వాళ్ళు ఆపాలి. ఆపాల్సిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు అరే పడుతుందిరా అని చెయ్యి ఆపితే వాళ్ళు అక్కడికక్కడే చనిపోయారు. ఇక్కడ సౌలు ఏం చేశాడు? ఏం చేయాలి? ఎవరు చేయాలి ఈ పని? సమూయేలు చేయాలి. కానీ ఏం చేశాడు సౌలు? దహన బలులను, సమాధానం నా యొద్దకు తీసుకురమ్మని చెప్పి దహన బలిని అర్పించాడు. బహుశా నేను అనుకోవడం, మనోడు ఆ అమాలేకుల కాంటెక్స్ట్లోనే కాదు, ముందు నుంచే అట్లా తేడాగా ప్రవర్తిస్తున్నాడు. రాజుగా అయిన తర్వాత నుంచి అట్లా తేడాగా ప్రవర్తిస్తున్నాడు. చెప్పింది కాకుండా ఏదో చేయడము, తన పని కాకుండా ఎవరిదో పని చేయడము, ప్రవక్తల పనులు, యాజకుల పనులు చేయడము. చూడండి, అతడు దహన బలిని అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతన్ని కలుసుకొని అతనికి వందనం చేయుటగా బయలుదేరగా సమూయేలు అతనితో నీవి చేసిన పని ఏమన్నాడు? ఏం చేసావు నువ్వు? సమూయేలు ఏమన్నాడు సౌలుతో? ఏం చేసావా నువ్వు? ఏం చేశాడంటే ప్రవక్త రాకముందే బలులు అర్పించాడు. అయితే ఏమన్నాడు? అందుకు సౌలు జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుటయు, నిర్ణయ కాలమున నీవు రాకపోవటయు, ఫిలిస్తీన్ల మిక్మషములో కూడిండేటు నేను చూచి చూడు జనులు నా యొద్ద నుండి చెదిరిపోవటయు. హీఈస్ ఎ పీపుల్ ప్లీజర్. అరే జనులు వెళ్తేనేమి, ఎంతమంది వెళ్తేనే ఒక్కడితో గెలిపించగలడు దేవుడు, అవునా? నీకు జనులతో ఏం పని? దేవుడు చెప్పిన పని చెయ్యాలి. కొంతమంది ఉంటారు అనమాట, అన్న ఇప్పుడు ప్రజలకి అది ఇష్టం లేదన్న, ప్రజలు ఇప్పుడు ఇట్లా లేరు, చర్చిలు ప్రజలతో నడదు, చర్చిలు దేవునితో నడుస్తాయి. బయట పార్టీల్లో వాటిల్లో ప్రజలు ఎర్ర చొక్కా వేసుకుందాం, అందరూ ఎర్ర చొక్కా వేసుకుందాం, తెల్ల చొక్కా వేసుకుందాం, అందరూ అట్లా. ప్రజలు ట్రెండ్లు పనికిరావు చర్చిల్లో ఏమొస్తాయి? దేవుని చిత్తం ఏది? దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుని మనసు ఏంది? దేవుడు ఏం చేయమంటున్నాడు? ప్రజలు కాదు. ప్రజలు ఎవరంట నేను చెప్తా ఉంటాను, మొన్న వారికడుగులో చెప్పాను. ప్రజలు ఏందంట? మట్టలాదివారం తర్వాత ఏమొస్తుంది? మట్టలాదివారం నెక్స్ట్ ఆదివారం ఏంటి? ఏం అట్లా మర్చిపోతున్నారు మీరు? మట్టలాదివారం తర్వాత ఈస్టర్ వస్తుంది, మధ్యలో ఏమొస్తుంది? గుడ్ ఫ్రైడే వస్తుంది. మట్టలాదివారం రోజు ఏం చేశారు? జయము అన్నారు, కరెక్ట్. బట్టలు పరిచారు. 4 రోజుల తర్వాత ఏం చేశారు? సిలువ ఎక్కించారు. జనులు అన్నమాట. 4 రోజులే తేడా. ఏమంటున్నాడు ఇక్కడ? అయ్యా జనాలు వెళ్ళిపోతున్నారు, చెల్లెలు వెళ్ళిపోతుంటే నీ పని కాని పని చేస్తావా?
సో సౌలు ముందు నుంచే దేవుని బాధ పెడతా వస్తున్నాడు. ముందు నుంచే దేవుని బాధ పెడతా వస్తున్నాడు. చెప్పింది చేయకపోవడం, ఓకే ఎవడో చేయాల్సింది చేయడం, ఇట్లన్నీ చేయడం ద్వారా దేవుడు చాలా బాధపడుతూ వస్తున్నాడు. మనం చూసాము. అందుకు సమూయేలు 13 నిజానికి అప్పుడే చెప్పాడు. అందుకు సమూయేలు ఇట్లా, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని ఏం చేసావు? నువ్వు ఎట్లాంటి పని చేసావు? అవివేకపు పని చేసావు. నీ రాజ్యమును ఇజ్రాయేలీల మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండడు. నిజానికి దేవునికి నీ మీద మంచి ప్రణాళికలు ఉన్నాయి. దేవుడు నీ పట్ల చాలా ప్రణాళికలు కలిగి ఉన్నాడు. నీ తర్వాత నీ వంశాన్ని నిలబెడదామని, ఇంకా ముందుకు తీసుకువెళ్దామని, ఇంకా నిన్ను దీవించుదామని. నువ్వు జనాలకి భయపడి వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఏదో భయం వేసి, ఎప్పుడు దేవుని బిడ్డ ఎప్పుడు సర్కమ్స్టాన్సెస్ని బట్టి తొందరపడకూడదు. నాకు ఈ మధ్య ఏదో జరుగుతుంటే దానిలో ఇది నేను చదువుతున్నాను. జరుగుతున్న పరిస్థితులను బట్టి మనం ఎప్పుడు తొందరపడకూడదు. ఎవరో ఏదో దేవుడు మనకి చెప్పిందాక మనం ఆగాలి. దేవుడు మనకు చెప్పిన కొన్నిసార్లు అందరూ ప్రెజర్ చేస్తూ ఉండొచ్చు. ప్రెజర్ చేస్తున్నారు కదా అని వెళ్తే మళ్ళీ వెళ్ళిన తర్వాత వాళ్ళే అంటారు, ఎందుకు వెళ్ళావు అంటారు. మేమంటే అన్నాంలే. శారా ఏమనింది? నాకు పిల్లలు పుట్టలేదు, హాగరుతో వెళ్ళానండి. మళ్ళీ హాగరు బిడ్డ పుట్టిన తర్వాత ఏం చేసింది? వెళ్ళిపోయింది నుంచి అనింది. ఆమె ఏమనింది? హాగరుతో వెళ్ళయ్యా అనింది. మళ్ళీ ఆమె ఏం చేసింది? మా ఇంటి నుంచి వెళ్ళిపోయింది. సో జనాలు మాటలు విన్నారంటే ఇంతే జరిగిద్ది. నిన్ను చీరా అన్న కూడా ఎందుకు చేశారా? నేను చెప్పంగా చేయడమా? నువ్వు కూడా ఆలోచించాలిగా అంటాడు. నీకెట్లా మనసు లేదు, నీకెట్లా తెలివి లేదు అంటారు. జనులను బట్టి మనోడు చేశాడు. దేవుని మాట వినలేదండి. బాధాకరమైన విషయం ఏంటంటే, చాలా బాధాకరమైన విషయం, చిన్న తప్పుడు వల్ల ఏం జరిగింది? నీ రాజ్యమును ఇజ్రాయేలీల మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలువదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్కని కనుగొని ఉన్నాడు. నీ ఆజ్ఞాపించినది నీ గైకొను పోతాను కనుక యెహోవా అతనిని అధిపతిగా. అప్పుడే చెప్పాడు, సారీ, తప్పు చేసావా? తప్పు చేసావు, తొందరపడ్డావు, ప్రెషర్కి లోనేవో. నేను ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన చాలా ముఖ్యమైన సత్యం ఏంటంటే, దయచేసి దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా ఎప్పుడు మీరు పరిస్థితులు, ప్రజలు, ఆ ఒత్తిళ్ళకు లోనై డెసిషన్స్ ఎప్పుడు తీసుకోవద్దు. ఇది దేవుని మాట. అంటే దేవునికి కనిపించట్లేదా అందరు వెళ్ళిపోతున్నారని? ఏమో మరి, అయినా నువ్వు చేయకూడదు. నాకు ఇప్పుడు ఈ మాట చెప్తుంటే గుర్తొచ్చింది. చూడండి, లాజరు విషయం ఏమైంది? వీళ్ళు కబురు పంపిస్తారు కదా, ఏమని? అయ్యా, నీవు ప్రేమించిన లాజరు చనిపోబోతున్నాడు, త్వరగా రా అంటే. బాగలేనప్పుడే పాపం కబురు పంపించారు. కానీ ఏసే నిదానంగా వెళ్ళాడు 4 రోజుల తర్వాత. ఎంత నిదానంగా వెళ్ళాడంటే, చచ్చిపోయే ఎన్ని రోజులైందంట? 4 రోజులైందంట. పాపం మన మరియా, మార్తమ్మ నిష్ఠూరు పడ్డారు. పాపం దగ్గరికి వచ్చి, నువ్వు ఉండుంటే ఇట్లా అయ్యేది కాదుగా అన్నారు. అంటే లేటుగా వచ్చావుగా అన్నారు. ఇప్పుడా రావాల్సిందే అన్నారు. అంటే అన్ని మనం ఇంక అనుకుందాం, అంటే దాని అర్థం దాని మధ్యలో అంటే ఓకే ఇప్పుడా వచ్చేది, బాగలేనప్పుడు చెప్తే చచ్చిపోయిన తర్వాత వచ్చావే 4 రోజుల తర్వాత. టైం అయిపోయింది, టైం అయ్యి లేటుగా వచ్చావు అన్నారు. అద్భుతం జరిగిన తర్వాత కరెక్ట్గా వచ్చావని అంటారు. ఓకే, దేవునికి ఏది లేట్ కాదు. అందరికి అప్పుడు అది లేట్ అనిపించింది, కానీ దేవుడు అద్భుతం చేయడానికి అది సమయం. మార్కు సువార్త 1వ అధ్యాయము చూడండి, 40 వచనం నుంచి చదవండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 40 వచనం నుంచి. చూడండి ఎంత చక్కటి మాట.
ఇక్కడ చూడండి, కుష్టి రోగి ఒక అతను యేసయ్య దగ్గరికి వచ్చి, ఎవరైనా యూజువల్గా ఏమంటారు, దావీదు కుమారుడు నన్ను కరుణించు, అయ్యా నన్ను బాగు చేయి, మా కుష్టి రోగం తీసేయి అని అందరూ మాట్లాడతారు. కానీ ఈ కుష్టి రోగి విషయంలో స్పెషల్గా ఒక మాట రాసి పెట్టుంది. ఏమని ఉందంటే, ఈయనకి బాగలేకపోయినా కానీ ఈయన ఏమని అడిగాడు చూడండి. ఏమన్నాడు? అయ్యా నీ చిత్తం అయితే నన్ను శుద్ధినిగా చేయి, నీ చిత్తం అయితే నన్ను బాగు చేయయ్యా అన్నాడు. నిజంగా ఎంత గొప్ప, ఎంత పెద్ద మనసు. ఓకే, నాకైతే బాగవ్వాలని ఉంది, కానీ నీ చిత్తమా కాదా, నీ చిత్తమా కాదా అని చక్కగా దేవుణ్ణి అడగడం మనం చూస్తాం. అప్పుడు యేసయ్య చాలా సంతోషపడి కనికరపడి చేయి చాపి వానిని ముట్టి, అయ్యా నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కను, అయ్యా నువ్వు బాగవడం నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కావడం నాకు ఇష్టమేనయ్యా, శుద్ధుడు బాబు అంటే ఆయన స్వస్థపరచబడతాడు. చూడండి 42వ వచనం. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను కనుక వాడు శుద్ధుడాయను. వెంటనే కుష్ఠరోగం వానిని విడిచెను కనుక వాడు శుద్ధుడాయను. యేసయ్య చెప్పిన వెంటనే ఆయన కుష్ఠరోగం పోయి మనవాడు స్వస్థపరచబడ్డాడు. అయితే చూడండి 43వ వచనం. అప్పుడు ఆయన ఎవనితోనూ ఏమీయు చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనబరుచుకొని మోషే నియమించిన కానుకలను సమర్పించినని వానికి ఎట్లా చెప్పాడు? ఖండితముగా చెప్పాడు. చూడండి, ఒక కుష్ఠవ్యాధి వచ్చాడు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయన్నాడు. యేసయ్య బాగు చేశాడు. చూడండి, ఇద్దరితో కాన్వర్జేషన్. అయితే యేసయ్య విచిత్రంగా ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, బాబు ఎవరితో చెప్పాక అన్నాడు. అట్లా ఎవరైనా చెప్తామా? ఏదైనా మంచి పని చేసి ఎవరితో ఏమీ చెప్పొద్దు అన్నాడు. ఎవరితో ఏం చెప్పొద్దయ్యా అన్నాడు. ఇంకా ఏం చెప్పాడు? నువ్వు జస్ట్ యాజకుని కనబరుచుకో, నువ్వు ఏదైనా కానుకలు సమర్పించాలనుకుంటే ఆయనకి సమర్పించు, కానీ నీకు ఎవరు బాగు చేశారు, ఎట్లా బాగు చేశారు, ఇవన్నీ ఎవరితో చెప్పాకు, ఎవరికేం చెప్పాకు అన్నాడు. దేవుడు ఎవరికేం చెప్పొద్దు అన్నాడు. మనం చెప్పాలంటారా చెప్పొద్దంటారా? దేవుడు బాగు చేశాడు, మనకి అస్వస్థతగా ఉంది, దేవుడు స్వస్థపరిచాడు. కానీ దేవుడు ఏమన్నాడంటే ఎవరితో చెప్పాకు అంటాడు. మనం చెప్పొచ్చు అంటారా చెప్పకూడదు అంటారా? దేవుడు బాగుపరిచాడు కదా, ఆయన మంచితనం ఆయన చెప్పొద్దు అన్నాడు. మనం చెప్పాలంటారా చెప్పొద్దంటారా? దేవుడు మనకి చేసింది మనం చెప్పాలా చెప్పకూడదా? సరే, మరి మొత్తానికి ఎందుకు ఇక్కడ మాత్రం దేవుడు ఏం చెప్పాడు? ఎవరికి చెప్పొద్దు అన్నాడు. ఎవరికి చెప్పొద్దు అన్నాడు. ఎవరికి చెప్పొద్దు అంటే ఖండితంగా చెప్పాడంట. కానీ మనోడు ఏం చేశాడు? అయితే వాడు వెళ్ళి, అరే వాళ్ళ పెద్దోళ్ళు వాళ్ళంతే అంటారు, ఆయన మంచితనం, యేసుక్రీస్తు మంచితనం, యేసుక్రీస్తు ఎవరికి చెప్పొద్దు అంటాడే, మనం కాముకుంటామా? ఆయన గురించి అందరికీ తెలియాలి, ఆయన ఎట్లా స్వస్థపరిచి అందరికీ తెలియాలని. అయితే వాడు వెళ్ళి దానిని గూర్చి విస్తారంగా ప్రకటించుటకును, ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించను. విస్తారంగా ప్రకటించారంట. అన్న ఇట్రా అన్న, మొన్న బాగాలేదు కదా, బాగాలేదు, ఇప్పుడు బాగానన్నా. అవునా, ఎవరు బాగా చేశారు? యేసుక్రీస్తు బాగా చేశాడు అన్న. మళ్ళీ ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే ఇంటికి ప్రతి ఇంటి లైన్లు, ఇది ఈరోజు అయిపోయిందా, అక్క బాగున్నావా, బయటికి రా, ఏందయ్యా మొన్నదాకా నాకు బాగలేదు కదా, బాగలేదు, చూడు నన్ను దేవుడు బాగుపరిచాడు. యేసుక్రీస్తు విస్తారంగా చెప్తున్నాడంట. ఆ సంగతి ప్రచురం చేయుటకును ఆరంభించను. అయితే ఏమైందంట? గనుక ఆయన యొక్క పట్టణంలో బహురంగముగా ప్రవేశింపలేక. పాపం ఈయనోడు కొంచెం సౌల్ టైప్ కనమాట. పాపం మంచోడే, మంచి మనసే, దేవుడి గురించి చెప్పాలని అనుకుంటున్నాడు, కష్టపడ్డాడు, దేవుని గురించి అందరికి తెలియాలి అనుకున్నాడు. కానీ మనోడు చేసిన తప్పేంది? అవన్నీ తర్వాత సంగతి. దేవుడు ఏం చెప్పాడు? వద్దు బాబు అన్నాడు. అప్పుడు ఏం చేయాలి? ఏమరా, దేవుడికి మనకంటే ఎక్కువ తెలుసు కదా,
వద్దన్నప్పుడు గమ్మున కూర్చుందాం ఎందుకని అనుకోకుండా కొంచెం ఓ రకంగా కొద్దిగా సౌలు టైప్లో వెళ్ళాడు అనమాట మనోడు కూడా. యెహోవా కొరకు బలులు చేద్దామని, యేసయ్యని ఇంకా ఫేమస్ చేద్దామని. విషయం ఏమైందంటే యేసయ్యకి ఫేమస్ ఏం కావాలి? ఆయన దగ్గర విషయం లేనోడా? ఆయనకి ఏమన్నా ఫ్యాన్ ఫాలోయింగ్ కోసం ఇరగబడేవాడు? ఆయన కష్టపడేవాడా? ఏమైందంటే అసలు ఆ ఫేమస్ గుండా ఏమైంది? యేసయ్యకి పాపం ఆయన అనుకున్న ప్లాన్ ఆయన చేయలేకపోయాడు. మనోడు మంచి చేద్దాం అనుకునే ఏం చేశాడండి? కీడు చేశాడు. ఏం చేశాడు? ఆ సంగతి ప్రచురం చేయటకు ఆరంభించిన కనుక ఆయన ఇక పట్టణములో బహిరముగా ప్రవేశింపలేక, అక్కడంతా ప్రవేశిద్దాం అనుకున్నాడు దేవుడు. వాళ్ళ ఊరిలోకి రాకుండా చేశాడు మనోడు. అదే మనోడు గమ్మున ఉంటే వాళ్ళ ఊరిలోకి వచ్చేవాడు, ఇంకా ఎంతమందికి హెల్ప్ చేసేవాడు. కానీ తన సొంత జ్ఞానాన్ని ప్రయోగించి మంచి చేద్దాం అనుకొని పోయి దేవునికి కీడు చేశాడు. ఒక పట్టణంలో ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశంలో యేసయ్య ఎంటర్ కానీయకుండా అరణ్యంలో తిరిగేటట్టు చేశాడు మనోడు. ఏమండి, మనం జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుడు సర్వజ్ఞాని. నాతో డాడీ ఎప్పుడు చెప్తా ఉంటాడు, 30 సంవత్సరాల్లో చేయలేనిది దేవుడు 3 సంవత్సరాల్లో చేయించగలడు. ఎన్ని యుద్ధాలు లేవు దేవుడు చేసినాయి. అరే, ఒక కత్తి అనేది పట్టుకోకుండానే ఇజ్రాయేలీలు, ఫరో సైన్యము అప్పటి బెస్ట్ మిలిటరీ, ఇప్పుడు యుఎస్ఏ లాంటి మిలిటరీ అనమాట. ఇప్పుడు అమెరికాకు ఎంత పవర్ఫుల్ మిలిటరీ ఉందో అంత పవర్ఫుల్ మిలిటరీ అప్పుడు ఐగుప్తుకు ఉంటే, ఒక్కడిని కూడా లేకుండా దేవుడు ఎర్ర సముద్రంలో ముంచాడు. అవతల కత్తులు కూడా లేవు, అవతల అసలు పోరాటం కూడా చేయలేదు. ఏంటి మన దేవుని గ్రేట్నెస్ మనం చూడగలుగుతున్నామా? కానీ ప్రాబ్లం ఏంటంటే ఎర్ర సముద్రం దేవుడు చీలుస్తాడు అనే లోపే మనోళ్ళు మోసే మీద సనుక్కోవడం స్టార్ట్ చేశారు, మోసే మీద తిరగబడడం స్టార్ట్ చేశారు, భయంతో ఎట్టబడితే అట్ట మాట్లాడడం స్టార్ట్ చేశారు. దేవుని గొప్పతనం తెలియక, దేవుని కార్యాలు తెలియక. ఇక్కడ చూస్తే దేవుడు మనకంటే సర్వ జ్ఞాని, మనకంటే ఆయనకి ఎక్కువ తెలుసు. ఆయన ఏది చెప్పాడో అంతవరకు మనం చేస్తే చాలు. ఆయన చెప్పనిది మనం చేయకుండా ఉండడమే మంచిది, శ్రేయస్కరం అనేది మనం చూడొచ్చు. కొన్నిసార్లు అది మంచిదైనా కావచ్చు, కానీ దేవుడు చెయ్యొద్దు అన్నప్పుడు చేయకూడదు. నేను లాస్ట్ టైం పాపా కాలనీలో వాకింగ్ తీసుకున్నాను. ఏం చెప్పానంటే, నేను ఇక్కడ కూడా చాలాసార్లు చెప్పాను, సేనాదేయాలు పెట్టిన వ్యక్తి యేసయ్యతో తనకి దెయ్యాలు తీసేసినప్పుడు ఏమంటాడు? యేసయ్య దగ్గర కూర్చొని ఏమంటాడు? అయ్యా, నేను నీతో పాటు వస్తానంటాడు. మరి యేసయ్యతో ఉండడం మంచిదా కాదా? మంచిదే, కానీ అది దేవుని చిత్తమా కాదా? యేసయ్యతో ఉండడం మంచిదా కాదా? మంచిదే, కానీ అది దేవుని చిత్తమా కాదా? కాదు. ఆ దేవుని చిత్తం ఏంది? నీకు జరిగినవి నీ వెళ్ళి నీ ఇంటి వారికి చెప్పు, దెకపోలిలో ప్రకటించు. అది దేవుని చిత్తం. తనతో ఉండడం దేవుని చిత్తం కాదు. మంచిదే, మంచివన్నీ దేవుని చిత్తాలు కాదు. ఓకే, ఇది మనము తెలుసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఏదైనా మనకి చెప్పినప్పుడు మనము చెప్పినట్లు చేయాలి అని ప్రార్థన చేసుకున్నాం. దేవుడు ఆగమన్నప్పుడు ఆగాలి, దేవుడు వెళ్ళమన్నప్పుడు వెళ్ళాలి. అయ్యా, 7 రోజులైంది, నువ్వు ఇంకా రాలేదు, టైం అయిపోయింది, జనాలు వెళ్ళిపోతున్నారు, అందుకే నేనే బయలు ఇచ్చేశాను అన్నాడు. దేవునికి ఎంత కోపం వచ్చిందంటే, అసలు నీ దగ్గర నుంచి నేను రాజ్యాన్ని తీసేస్తున్నాను, తీసే అన్నాడు. దేవుడు
దేవునితో చెప్దాం, అయ్యా నీవు ఇచ్చిన పని నేను చేయనట్లు సహాయం చేయండి. అయ్యా చెప్పినది సంపూర్తిగా చేయనట్లు అమాలేకుల్ని పూర్తిగా నాశనం చెయ్యి అన్నప్పుడు పూర్తిగా నాశనం చేయవలసింది. మీకు సంగతి తెలుసా? సౌలు అమాలేకుల చేతిలోనే చచ్చిపోతాడు. బహుశా దేవునికి ముందుగా తెలిసేమో వాడిని పూర్తిగా హతం చేయంటే సొంత జ్ఞానాన్ని ఉపయోగిస్తాడు. అది తనకే తర్వాత నష్టమైంది. దేవుడు బాధపడ్డాడు. ఏమండి, మన కళ్ళు దేవుని మీద ఉన్నాయా? మనం చేసే ప్రతి పని మన కళ్ళు దేవుని మీద ఉండాలి. మనుషుల్ని చాలా ఈజీగా డిసీవ్ చేయొచ్చు, అది పెద్ద విషయం కాదు. మనుషులు ముందు ముఖ్యంగా మంచిగా ఉండడం అది చాలా పెద్ద విషయం కాదు. కానీ దేవుడు ప్రతి సీక్రెట్ థింగ్ని చూస్తాడు. సమూయేలుకి తెలియదులే అనుకున్నాడు, కానీ సమూయేలుకి తెలియచేశాడు దేవుడు. దేవునితో చెప్దాం, ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగింది. ఇప్పటి వరకు మనము ఒకవేళ తెలిసి తెలియక అవిధేయతగా ఉంటే దేవునితో చెప్దాం, అయ్యా బలులు ముఖ్యం అనుకున్నాను, మాట వినుట అంత ముఖ్యం కాదనుకున్నాను. అయ్యా నన్ను క్షమించండి. నీ మాట వినడం అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు చెప్పింది చేయడం అనేది ఇంపార్టెంట్. నువ్వు ఏం చెప్పావో అంతవరకు చేయడం ఇంపార్టెంట్ అని మీరు నాకు తెలియచేశారయ్యా. ఆ విధంగా ఉండడానికి నాకు సహాయం చేయి అయ్యా. ఇప్పటి వరకు నేను తెలిసి తెలియక అవిధేయతలో ఉన్నాను, నన్ను క్షమించండి అంటే దేవుడు తప్పకుండా క్షమిస్తాడండి. దేవుడు తప్పకుండా క్షమించి దేవుడు మనకు అవకాశం ఇస్తాడు. అయ్యా ఇక నుంచి అయినా నువ్వు చెప్పినట్లుగా నేను చేయడానికి సహాయం చేయ.